దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ 886 పాయింట్ల నష్టంతో 81,295 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లు క్షీణించి 24,981 వద్ద కదలాడుతోంది. ఇక సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఈ భారీ పతనానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ విధానాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేసే ప్రతిపాదనను వ్యతిరేకించే యూరోపియన్ దేశాలపై 10 నుంచి 25% వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీనికి తోడు భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవటం, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటం కూడా మార్కెట్లను కుంగదీశాయి.